హలో గాయ్స్, ఈరోజు నేనైతే లండన్ సైన్స్ మ్యూజియంలోని వండర్ ల్యాబ్కి అయితే వెళ్ళబోతున్నాను. అండ్ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా వాచ్ చేస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే. అండ్ ఈ వండర్ ల్యాబ్లో ప్రతిదీ ఒక వండర్గానే ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. చూస్తున్నారా ఎలక్ట్రిసిటీ ఎలా ఉంటుంది అనేది ఇందులో మనం చూస్తాం. చూడండి, ఇక్కడ చూడండి, కనిపిస్తుందా మీకు ఎలక్ట్రిసిటీ? బట్ మనకైతే ఇక్కడ గ్లాస్ ఉంది కాబట్టి సేఫ్, లేదంటే మనకు షాక్ కొట్టుద్ది. ఇక్కడైతే చూడండి, పిల్లలు అవి కాగితాలను భలే ఎగరేస్తున్నారు రాకెట్స్ లాగా. అక్కడ గాలి వస్తుంది సెంటర్లో, కాగితాలు పాటు అంతటా అవే పైకి భలే ఎగురుతున్నాయి. అసలు ఈ పరికరాన్ని చూసారా? మన ఇంటి దగ్గర వాటర్ని కాలువలో నుంచి తోడడానికి యూజ్ చేసే పరికరం. భలే ఉంది అసలు. ఇక్కడ చూడండి, లోపల చూడండి, హౌ టు క్రియేట్ ఎ వేవ్స్. అసలు ఆ వేవ్స్ చూడండి, అది థ్రెడ్ చూడండి ఎలా వెళ్తుంది అసలు. దీని ఆపరేటింగ్ ఇక్కడ నుంచి చేస్తున్నారు. ఇదిగోండి, ఇక్కడ ఉంది దీని ఆపరేటింగ్. సో ఇది వచ్చేసి లెఫ్ట్ మానిటర్. సో ఇప్పుడు మనం దీన్ని కనుక ఆఫ్ చేస్తే ఇప్పుడు అది ఒకటి ఆగిపోతుంది చూడండి. సో మళ్ళీ ఇది వచ్చేసి రైట్ది. సో ఇక్కడ ఉంది మానిటరింగ్. ఒకసారి చూడండి ఎలా ఉన్నాయి వేవ్స్. అండ్ ఇక్కడ చూడండి, పిల్లలు బాల్స్ని వాటిల్లోకి విసిరేస్తున్నారు. మనం కూడా ఒక బాల్ తీసుకున్నాం. సారీ అమ్మ, ఇక్కడ డైరెక్ట్గా వెళ్ళి పడిపోయింది దాంట్లో. అది చూడండి, ఒకసారి బాల్ చూడండి ఎలా వెళ్తుందో. సో ఇప్పుడైతే నేను మీకు విజువల్ ఆఫ్ వైబ్రేషన్స్ ఎలా ఉంటాయో చూపించబోతున్నాను. చూడండి, ఇదిగోండి విజువల్ ఆఫ్ వైబ్రేషన్స్. సో ఇప్పుడు దీని ఎక్విప్మెంట్ ఇది ఇక్కడే ఉంది. సో తనైతే టెస్ట్ చేస్తుంది విజువల్ ఆఫ్ వైబ్రేషన్స్. ఇక చూస్తున్నారా వైబ్రేషన్స్ ఎలా వస్తున్నాయో? భలే వస్తున్నాయి కదా అసలు వైబ్రేషన్స్. సో ఫ్రీక్వెన్సీ పెంచే కొద్ది వైబ్రేషన్స్ పెరుగుతున్నాయి. నైస్. ఫ్రీక్వెన్సీ తగ్గించే కొద్ది వైబ్రేషన్స్ అనేవి తగ్గుతున్నాయి. ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం. ఫ్రీక్వెన్సీ ఇదిగోండి, ఫ్రీక్వెన్సీ ఇదేం వాల్యూము. సో ఇప్పుడు ఒకసారి మనం అయితే ఫ్రీక్వెన్సీని పెంచుదాం. 400 దాకా తీసుకెళ్ళాను, 500 పెట్టాను. సో వాల్యూమ్ కూడా ఇంక్రీజ్ చేద్దాం. మనకేం పెరగట్లేదు. సో ఒకసారి ఇది చూడండి, మ్యాచ్ అవుతుంది. ఫ్రీక్వెన్సీ అండ్ వాల్యూమ్ రెండు మ్యాచ్ అయినాయి. ఫ్రీక్వెన్సీ వాల్యూమ్ రెండు మ్యాచ్ అయినప్పుడు వైబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అసలు చూడండి ఎలా వస్తున్నాయో. నెక్స్ట్ లెవెల్ అంటే ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ రెండు మ్యాచ్ అయితే వైబ్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఈ కిడ్ ట్రై చేస్తున్నాడు, ఒకసారి చూడండి. సో ఇక్కడైతే చూడండి, ఈ మేడం ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒకసారి మనం కూడా ఏంటో చూద్దాం. ఇది గుర్తుంది కదా మనకి, చిన్నప్పుడు మనం పీరియాడిక్ టేబుల్ తెలుసు కదా. Okay, and then we crush it down so that we have dust as well. So you're going to see what happens when we speed up that sublimation process and turn it back into a gas really quickly when it's in hot water. Okay, are you ready? Wow. So it does look like that, doesn't it? Now this is essentially what clouds are made of. It is condensed water vapour that we are seeing. It is not, just leave that for me, it's not carbon dioxide that we can suddenly see, as cool as that would be. This is condensed water vapour, okay? And I can turn it into a choo-choo train! Wow! I can change it
See, there we go. Okay, do you know what? I'm going to see if we can make some carbon dioxide bubbles, okay? Now, I'm going to show you what it can also look like as a cloud. So we're going to have this one going as well. So make sure... Now, this is really important that we do not lean that far forward. We stay behind the second row of tiles team. As the clouds come towards you, you're welcome to try and touch it, but please do not come too far forward. So again, this is essentially what clouds are made of. It is that condensed water vapor there. Okay. Put your hands so far forward. Okay, so చాలా బాగా అయితే తన ఎక్స్పెరిమెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ చూపిస్తున్నా మళ్ళీ. And we want to make some really good carbon dioxide bubbles, don't we? మనం కూడా అయితే వెళ్ళి ఈ మూన్ని టచ్ చేద్దాం, అసలు ఎలా ఉంటుందో ఫీల్. ఓ ఇదైతే తిరుగుతుంది. ఇదైతే తిరుగుతుంది, ఒకసారి చూడండి. ఇదైతే రొటేట్ అవుతుంది, ఒకసారి మీకు కూడా చూపుతుందా. అండ్ ఇక్కడ ఇది కూడా ఉంది, గ్లోబ్. లైక్ గ్లోబ్ అయితే చూడండి, పిల్లలు అలా ఆడుకుంటున్నారు. నైస్. చూడండి ఇప్పుడు వాటర్ ఎలా ఫ్రీజ్ అవుతాయని చూపిస్తాను. వాటర్ ఎలా ఫ్రీజ్ అవుతున్నాయో చూపిస్తున్నా చూడండి. సో వాటర్ ఫ్రీజింగ్. సో ఇది వాటర్ వస్తున్నాయి. ఇదైతే ఇదేం వర్క్ అవుతుందా? వర్క్ అవుతుంది. యా 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 మీకు కనిపిస్తుందా? ఇది చూసారా, మీకు కనిపిస్తుందా వాటర్ ఎలా ఫ్రీజ్ అవుతున్నాయో? నైస్. ఇది చూడండి కోల్డ్ రింగ్స్. సో ఇప్పుడు పిల్లలు ఇక్కడ మంచిగా రింగ్స్ ఫామ్ చేస్తున్నారు. సో దాంట్లో నుంచి కోల్డ్ బయటికి వస్తుంది, వీళ్ళు ప్రెస్ చేస్తుంటే రింగ్స్గా ఫామ్ అవుతున్నాయి. మనం కూడా ఒకసారి ప్రెస్ చేసి చూద్దాం. యా నైస్ నైస్. ఇదేంటో వింత పరికరం లాగా ఉంది, ఒకసారి ఈ పరికరం ఏంటో చూద్దాం. వాట్ ఈస్ దిస్? మ్యాగ్నెటిక్ లిక్విడ్. మ్యాగ్నెటిక్ లిక్విడ్ అంటే ఇది. అసలు మ్యాగ్నెట్ చూసాం కానీ మరి మ్యాగ్నెట్ లిక్విడ్ ఎప్పుడు మనం చూడలేదు. ఒకసారి మ్యాగ్నెట్ లిక్విడ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇదిగో చూస్తున్నారా మ్యాగ్నెట్ లిక్విడ్? అదిగో చూస్తున్నారా, రిలీజ్ చేస్తున్నాడు బొడ్డోడు రిలీజ్ చేస్తున్నాడు. అదేమో లూజ్ అవుతుంది, మళ్ళీ ఆన్ చేస్తున్నప్పుడేమో మ్యాగ్నెట్ అట్రాక్ట్ అవుతుంది. సో మ్యాగ్నెట్ లిక్విడ్ అంటే ఏం లేదు, జస్ట్ ఇది ఐరన్ లిక్విడ్. చూడండి చూడండి ఎలా ఫామ్ అవుతుందో చూడండి. భలే రౌండ్ బాల్ లాగా కూడా ఫామ్ అయింది. సో సో రొటేట్ రొటేట్ రొటేట్. స్పైక్స్ వస్తున్నాయి చూడండి అసలు. ఓ మై గాడ్, స్పైక్స్. అది మొత్తం వాటర్ అయిపోయింది. మళ్ళీ టైట్ చేస్తుంటే మనోడు టైట్ చేస్తాడు, మళ్ళీ మనోడు టైట్ చేస్తుంటే మళ్ళీ క్లోజ్ అవుతుంది. ఎస్ ఎస్ ఎస్. వావ్ నైస్. ఇప్పుడు ఒకసారి మనం కూడా మన ఫోటో ట్రై చేద్దాం, ఎలా వచ్చిందో. సో ఇప్పుడు మనం కూడా అయితే ట్రై చేస్తున్నాం, ఇది ఎలా వచ్చిందో చూద్దాం. ఇదిగండి మనదైతే చూడండి వాటర్ డ్రాప్లెట్ ఎలా వచ్చిందో. చాలా ఆసమ్గా వచ్చింది. నేనైతే చాలా ఎక్సైట్ అవుతున్నాను ఈ వాటర్ డ్రాప్లెట్. నైస్. మనం కూడా ఒక పిక్చర్ తీసుకుందాం దీన్ని. ఇది చూడండి టచింగ్ ద సౌండ్. ఇప్పుడు మనం సౌండ్ని టచ్ చేద్దాం. ఇక్కడ ఈ బాక్స్ కనిపిస్తుంది కదా, ఈ బాక్స్లో మనం చేయి పెడితే మనం సౌండ్ అనేది టచ్ చేస్తామంట. సో ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. సో వాట్ యూ ఫీల్. సో ఇదిగోండి ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది కదా. సో ఈ బాక్స్ని అయితే బాక్స్లో అయితే మనం చేయి పెడుతున్నాం, గాలి సౌండ్ వస్తుంది. సో ఈ బటన్ కూడా ఒకసారి ప్రెస్ చేద్దాం మనం. యా నేనైతే ఫీల్ అవుతున్నాను గాలి సౌండ్ అంటే సౌండ్ ఎయిర్ సౌండ్ వస్తుంది. మంచి వింత ప్రయోగాలన్నీ ఉన్నాయి దీంట్లో. ఇది చూడండి, ఇదిగోండి నేను అక్కడ కనిపిస్తున్నానా, ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను చూడండి.
హీట్ కెమెరా ఇది. సో మనం కనిపిస్తున్నాం హీట్ కెమెరాలో. ఇదిగోండి హీట్ కెమెరా. సో మనల్ని బాగా డిటెక్ట్ చేసింది హీట్ కెమెరా. మనతో పాటు చాలా మంది ఉన్నారు వెనక. అలా చూడండి ఒకసారి ఈ హీట్ కెమెరా ఎలా వర్క్ అవుతుందో. ఓ మై గాడ్. మనం ఇది ఇక్కడ చేయి కూడా పెట్టాలంట. చేయి పెడితే ఎలా వస్తుందో చూద్దాం. నైస్. ఓ వెనకాల ఎవరో అమ్మాయి మంచిగా డిఫరెంట్ మోడల్స్ ఏదో చేస్తాం చూడండి. ఈ అమ్మాయిని ఇది ఇక్కడ కనిపిస్తుందా? We have a very exciting demonstration starting. And just like our solar system, right in the middle, we have this very hot and very bright object. What's this thing in the middle of our solar system called? Shout it out! చూడండి ఇతను పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మన సోలార్ సిస్టమ్ ఎలా ఉంటుందో, మూను, ఎర్త్, సన్. సో దాని గురించి పిల్లలకి మొత్తం క్లాస్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అండ్ పైన కనిపిస్తున్నవన్నీ స్టార్స్, వాటి గురించి అయితే ఇతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అవి స్టార్స్ అంట, మధ్యలో ఉంది సన్ అంట, అక్కడ ఎర్త్ కూడా ఉంది చూడండి. And it's what gives us all of the energy we need on this blue-green planet that's going round and round the sun. What's the name of this planet? Earth! Yes, it's Earth. So we've got Earth going round. పిల్లలు అయితే చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నారు. So Earth travels like we are in a big circle around this sun, and we call that an orbit. Who can tell me how long it takes the Earth to do that? ఇదేంటో విచిత్రంగా ఉంది. మనం ఏం తలకిందులుగా కనపడుతున్నాం లోపల. ఇది చూడండి కలర్ మిక్సింగ్ అంట. కలర్ మిక్సింగ్ ఈ గ్లోబ్ లో తలకాయ పెడితే కలర్ మిక్సింగ్ అనిపిస్తుంది. ఒకసారి మనం కూడా తలకాయ పెట్టి చూద్దాం ఎలా అవుట్ చేద్దాం కలర్ మిక్సెస్. మనం కూడా ట్రై చేద్దాం అనుకున్నాం కదా. సో దాంట్లో అయితే మనల్ని కూర్చొనివ్వట్లేదు. పొట్టు పిల్లలు చాలా మంది ఉన్నారు. సో ఎవరైనా మన లండన్లో కిడ్స్ ఉంటే కనుక ఒకసారి లండన్ సైన్స్ మ్యూజియంని విజిట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మంచిగా కిడ్స్కి అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ జోన్. అసలు ఇది చాలా బాగుంది. కిడ్స్ అయితే ఫుల్ ఎంటర్టైన్ అవుతారు. మన టైం అయిపోయింది, బయటికి వెళ్ళిపోతున్నాం. సో మరి ఓకే, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి ఉంటా, బాయ్.